హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ ఐడియాస్. నేను ఈరోజు వీడియోలో అయితే మష్రూమ్ బిర్యానీ చూపిస్తున్నానండి. సో ఇదైతే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఈ రెసిపీని వాచ్ చేసి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలనేది చూసేయండి. సో ముందుగా ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుంటున్నానండి. సో ఇది వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను ఆయిల్. సో నెక్స్ట్ వచ్చేసి నెయ్యి అండి, నెయ్యి వేసుకుంటున్నాను. అంటే ఇది కూడా మనం టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. అంటే కావాలంటే 2 స్పూన్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో నేను కూడా ఒక 2 స్పూన్స్ అయితే నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. సో ఇది కొంచెం హీట్ అయిన తర్వాత సో ఇవన్నీ బిర్యానీ దినుసులు అండి. చూడండి, ఇది జాజికాయ, ఇవేమో జాజి మొగ్గ, ఇది జాపత్రి, ఇది వచ్చేసి మరాఠీ పువ్వు అండి. సో పలావు ఆకులు, ఇది వచ్చేసి పువ్వు, పలావ్ పువ్వు అండి. ఇది వచ్చేసి సాజీరా, ఇది వచ్చేసి ఆలుకలు, లవంగాలు, చెక్క అన్నీ కలిపి దీంట్లో వేసేస్తున్నాను. బిర్యానీ మసాలా అన్నమాట, హోల్ మసాలా వేస్తున్నాను. సో ఇది కొంచెం ఫ్రై అనివ్వాలి. సో ఇప్పుడు వచ్చేసి పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నానండి. పచ్చిమిర్చి నేను ఒక 4 తీసుకున్నానండి, చీలికలుగా వేసుకున్నాను. సో ఇది బిగ్ సైజ్ ఆనియన్ అండి, ఇలా స్లైసెస్గా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. సో ఇదంతా కూడా కొంచెం ఫ్రై చేస్తున్నానండి. సో ఇలా కొంచెం వేగిన తర్వాత టమాటా యాడ్ చేసుకుంటున్నానండి. ఇవి వచ్చేసి 2 టమాటాలు తీసుకున్నాను నేను చేసే క్వాంటిటీకి. 2 టమాటాస్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నానండి. సో ఇదంతా కూడా కలుపుతున్నాను. సో ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నానండి. ఇది ఒక పెద్ద స్పూన్ వేసుకుంటున్నాను. సో ఇదంతా ఒకసారి కలుపుతున్నానండి. అంటే ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. సో ఇలా మొత్తం కలిపి ఇప్పుడు వచ్చేసి ఇది పుదీనా అండి, పుదీనా వేసుకుంటున్నాను. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇది మష్రూమ్ ప్యాక్, 1 ప్యాక్ ఆఫ్ మష్రూమ్ అండి. సో ఇవి వేసేసుకుంటున్నాను. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను మష్రూమ్స్ని, ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. సో ఇదంతా ఒకసారి అయితే కలిపేసుకుంటున్నానండి. సో కొత్తిమీర కూడా ఇలా కట్ చేసుకున్నానండి, కట్ చేసుకుని కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి పసుపు అండి, పసుపు వేస్తున్నాను. సో పసుపు, ఇది వచ్చేసి కారం అండి. నెక్స్ట్ కారం వేసుకుంటున్నాను. కొంచెం స్పైస్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు వేసుకోవచ్చు. నేనైతే ఇలా ఒక టీ స్పూన్ అండి, టీ స్పూన్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది బిర్యానీ మసాలా వేస్తున్నానండి. అంటే అన్నీ మనం బిర్యానీ అన్నీ కూడా నేను ఇంట్లో గ్రైండ్ చేసి పెట్టింది అనమాట. సో ఇది 1 స్పూన్ వేసుకుంటున్నానండి, స్మాల్ సైజే. నెక్స్ట్ వచ్చేసి ఉప్పు అండి, ఉప్పు అనేది రుచికి సరిపడా వేసుకుంటున్నాను. అంటే ఏమన్నా మనం తగ్గితే వాటర్లో ఒకసారి చెక్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. సో ఇదంతా కూడా ఒకసారి కలుపుకొని సో ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేస్తున్నానండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత కర్డ్ వేసుకుంటున్నానండి. కర్డ్ వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. సో ఇది వచ్చేసి నేను ఒక చిన్న కప్ వేసుకుంటున్నానండి. నేను చేసే క్వాంటిటీకి ఒక స్మాల్ సైజ్ కప్పు పెరుగు అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇవంతా కూడా నేను చెప్పే మెజర్మెంట్స్ అన్నీ కూడా ఒక ప్యాక్ తీసుకున్నానండి. మష్రూమ్ అయితే ఒక ప్యాక్ అనమాట. రైస్ వచ్చేసి నేను 2 కప్స్ తీసుకున్నానండి. రైస్ కుక్కర్లో ఉండే కప్స్ ఉంటాయి కదా, అవి 2 అనమాట. సో ఇవన్నీ ఆ కొలతకు రిలేటెడ్గా చెప్తున్నాను. మీకు స్పైస్ కొంచెం కావాలంటే కారమైన యాడ్ చేసుకోవచ్చు, లేదా కొంచెం గరం మసాలా వేసుకున్న టేస్ట్ వస్తుంది. సో నేనైతే కారమును బిర్యానీ మసాలాని యాడ్ చేశానండి. సో ఇప్పుడైతే వాటర్ పోసుకుంటున్నానండి. సో నేను ఈ కప్పుతో 2 కప్స్ బాస్మతి రైస్ తీసుకున్నాను. బాస్మతి రైస్కి ఏంటంటే 1 కప్ రైస్కి 1.5 వాటర్ పోసుకోవాలి. సో నేను 2 కప్స్ కాబట్టి టోటల్గా 3 కప్స్ పోసుకుంటున్నాను. వాటర్ అనేది 3 కప్స్ యాడ్ చేసుకుంటున్నానండి. ఈ వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత
ఒక్కసారి మనం సాల్ట్నెస్ అనేది టేస్ట్ చేసుకుంటే, టేస్ట్ ఏమన్నా తగ్గినట్టుంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చండి. సో 3 కప్స్ పోసాను. సో నేను ఇప్పుడు కొంచెం ఇలా వాటర్ అయితే తీసుకొని సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకుంటున్నానండి. సో నాకు సాల్ట్ అయితే కొంచెం తగ్గింది. సో నేను యాడ్ చేసుకుంటున్నాను. సో ఈ టైంలో మనం యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. సో కర్డ్ అది కూడా వేసాం కాబట్టి కొంచెం పడుతుంది మనకి ఉప్పు అనేది. సో చూసుకుని యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇది ఇంకొంచెం వాటర్ అనేది బాయిల్ అనిద్దాం. లిడ్ పెట్టుకున్నానండి. సో ఇప్పుడు మూత తీసి చూస్తున్నానండి. కొంచెం వాటర్ అయితే బాయిల్ అయినట్టు తెలుస్తుంది కదా. సో ఇప్పుడు ఇవి వచ్చేసి బాస్మతి రైస్ అండి. సో 2 కప్స్ అనమాట. నేను ఒక 1 అవర్ బిఫోర్ నానబెట్టుకున్నాను. సో ఇప్పుడు ఈ రైస్ అంతా దీంట్లో వేసేస్తున్నానండి. సో రైస్ అంతా వేసి ఒకసారి కలుపుకుని మూత పెట్టేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఇదంతా ఒకసారి అయితే ఇట్లా కలిపేసుకుంటున్నానండి. కలిపేసుకుని క్యాప్ పెట్టేసుకుంటున్నాను. పెట్టుకున్న తర్వాత హైలో ఒక 5 మినిట్స్ ఉంచుకుంటానండి. తర్వాత వచ్చేసి లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని ఒక 10 మినిట్స్ తర్వాత ఒక్కసారి చెక్ చేసుకుంటే మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోతుందండి. ఇప్పుడు హైలో ఒక 5 మినిట్స్ ఉంచి తర్వాత లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉంచుకుని చూపిస్తాను. చూడండి ఇలా వస్తుంది. చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుందండి. సో మనకి ఇది ప్రిపేర్ అయినట్టే. కొంచెం లైట్గా తడి అనేది కనిపిస్తుందండి. నేను సో ఇంకొక 5 మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఉంచుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తాను. సో మళ్ళీ మూత పెట్టేసుకుంటున్నాను. సో ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఉంచుకుంటానండి. సో ఇప్పుడు 5 మినిట్స్ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చూడండి మొత్తం కూడా మగ్గిపోయిందనమాట. సో ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని చూపిస్తాను. చూడండి సో ఇలా పొడి పొడిలాడుతూ చక్కగా వస్తుంది. సో ఫ్లేవర్ కూడా చాలా బాగుందండి. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని చూపిస్తాను. సో సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నానండి. ఇదైతే ఫ్లేవర్ కూడా చాలా చాలా బాగుందండి. సో ఇలా మనం డిఫరెంట్ అంటే మష్రూమ్స్ కానీ పన్నీర్ బిర్యానీ కానీ అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్ ఫ్లేవర్స్లో చేసుకుంటే ఆ ఫ్లేవర్స్ కూడా మనకి ఇంట్రెస్ట్గా తినాలనిపిస్తుందండి. రొటీన్గా ఒకే టైప్లా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉండండి మీరు కూడా. సో ఇది మొత్తం కూడా చూడండి చాలా పొడి పొడిగా వచ్చింది. చాలా బాగుందన్నమాట. సో ఈజీగా చేసుకోవచ్చు. దీనికి కర్రీ కూడా ఏం అవసరం ఉండదండి. ఎందుకంటే చక్కగా దీంట్లోనే అన్నీ వేసాం కాబట్టి మనకి చాలా బాగుంటుంది. జస్ట్ రైతా చేసుకున్నా మనకి సరిపోతుందన్నమాట. సో ఇప్పుడు నేను రైతా కూడా ప్రిపేర్ చేశాను. చూడండి రైతా కూడా ప్రిపేర్ చేశానండి. చూడండి మనం ఇది రైతాతో తింటే సరిపోతుంది. ఇప్పుడు దీనిపైన అయితే నేను పుదీనాతో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నాను. సో కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. సో ఇప్పుడు మనకైతే మష్రూమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. సో చూసారు కదండి ఈ మష్రూమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది. సో ఇదైతే మనకి కర్రీ కూడా అవసరం ఉండదండి. ఎందుకంటే చక్కగా దీంట్లో అన్నీ వేసాం కాబట్టి ఇంగ్రీడియంట్స్ అన్నీ ప్లస్ బిర్యానీ మసాలా వేసాము. సో ఈ మష్రూము పెరుగు మనం అన్నీ వేయడం వల్ల ఏంటంటే చాలా టేస్ట్ అయితే వస్తుందండి. సో ఇది మనం ఇలాగే తినేయచ్చు. సో రైతా చేసుకుంటే సరిపోతుందన్నమాట. సో ఇలా ఈజీగా మనం అప్పుడప్పుడు డిఫరెంట్ వాటితో మనం చేసుకుంటే ఫ్లేవర్స్ అనేవి మనకి ఇంట్రెస్ట్గా తినాలనిపిస్తుంది కదా. సో అందుకనే మష్రూమ్ బిర్యానీని మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కనుక మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. కింద కామెంట్ సెక్షన్లో ఈ బిర్యానీని మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా టేస్ట్ వచ్చింది అనేది తెలియచేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.